హాయ్ గైస్, లైనక్స్ 02 హీరో సిరీస్ లో ఈ రోజు డే 5. ఈ రోజు మనం ఏం కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం. క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఈ సెషన్ లో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అలాగే ఫైల్లో ఉన్న కంటెంట్ ఎలా చూడాలో డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ద టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ today's class. So without wasting any time, let's dive into today's topic. Let's open the git bash. Mac ల్యాప్టాప్ యూస్ చేస్తున్న వాళ్ళు టెర్మినల్ ఓపెన్ చేయండి. గిట్ బ్యాష్ లో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే కీబోర్డులో కంట్రోల్ బటన్ పైన ప్రెస్ చేసి ప్లస్ సింబల్ ని మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ ని డిక్రీజ్ చేయాలి అంటే మైనస్ సింబల్ ని మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయండి. సో నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. గిట్ బ్యాష్ యూస్ చేస్తున్న వాళ్ళు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే కీబోర్డులో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయాలి అంటే కంట్రోల్ బటన్ పైన ప్రెస్ చేసి మైనస్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు డిఫాల్ట్ ఫాంట్ సైజ్ కావాలి అంటే కంట్రోల్ బటన్ పైన ప్రెస్ చేసి 0 సింబల్ ని క్లిక్ చేయండి. అలాగే మ్యాక్ టెర్మినల్ యూస్ చేస్తున్న వాళ్ళు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే కీబోర్డులో కమాండ్ బటన్ పైన ప్రెస్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయాలి అంటే కమాండ్ బటన్ పైన ప్రెస్ చేసి మైనస్ సింబల్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ ఫాంట్ సైజ్ కావాలి అంటే కమాండ్ బటన్ పైన ప్రెస్ చేసి 0 సింబల్ ని క్లిక్ చేయండి. బ్యాక్ టు ద గిట్ బ్యాష్. ఇప్పుడు మనం ఏ పాత్లో ఉన్నామో తెలుసుకోవాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ, దట్ ఈస్ pwd. క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ మనం మన డిఫాల్ట్ పాత్ చూడొచ్చు. మన డిఫాల్ట్ పాత్ ఏంటి? సి డ్రైవ్ లో యూజర్స్ అనే డైరెక్టరీ ఉంది. ఈ యూజర్స్ అనే డైరెక్టరీలో పీసీ అనే డైరెక్టరీలో ఉన్నాం. సేమ్ పాత్ ని మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేద్దాం. క్లిక్ ఆన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. సో ఇక్కడ మన డిఫాల్ట్ పాత్ ని ఓపెన్ చేద్దాం. క్లిక్ ఆన్ సి డ్రైవ్, దెన్ క్లిక్ ఆన్ యూజర్స్ ఫోల్డర్, దెన్ క్లిక్ ఆన్ పీసీ ఫోల్డర్. నేను ఒకసారి డైరెక్టరీ అంటున్నాను అండ్ ఇంకొకసారి ఫోల్డర్ అంటున్నాను. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్. ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న సేమ్. మనం ఏ నేమ్ తో అయినా పిలవచ్చు. బేసిక్ గా లైనక్స్ టెర్మినాలజీలో డైరెక్టరీ అంటారు, విండోస్ టెర్మినాలజీలో ఫోల్డర్ అంటారు. మనకు ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. ఇప్పుడు మనం ఒక కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నేను పీసీ ఫోల్డర్ లోపల యూనివర్సిటీ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. పీసీ ఫోల్డర్ లో యూనివర్సిటీ అనే ఫోల్డర్ క్రియేట్ చేసే ముందు గిట్ బ్యాష్ టెర్మినల్ లో పీసీ డైరెక్టరీ లోపల యూనివర్సిటీ అనే డైరెక్టరీ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ మనం డిఫాల్ట్ గా పీసీ డైరెక్టరీలో ఉన్నాం. ఇంక్లూడింగ్ హిడెన్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ని లిస్ట్ చెయ్యాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? ls-la. క్లిక్ ఆన్ ఎంటర్. గిట్ బ్యాష్ టెర్మినల్ లో ఎక్కడైనా యూనివర్సిటీ అనే డైరెక్టరీ క్రియేట్ అయిందా? నో రైట్. ఇప్పుడు మనం పీసీ ఫోల్డర్ లోపల యూనివర్సిటీ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఫోల్డర్ ని ఎలా క్రియేట్ చేయాలి? ఎంటీ ఏరియాలో మౌస్ యూస్ చేసి రైట్ క్లిక్ ప్రెస్ చేస్తాం. ఇందులో న్యూ ఆప్షన్ పైన కర్సర్ ప్లేస్ చేస్తే ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఫోల్డర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. దెన్ ఎంటర్ యువర్ ఫోల్డర్ నేమ్, దట్ ఈస్ యూనివర్సిటీ. క్లిక్ ఆన్ ఎంటర్. పీసీ ఫోల్డర్ లోపల యూనివర్సిటీ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాము. ఇప్పుడు మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేసి యూనివర్సిటీ అనే డైరెక్టరీ ఎగ్జిస్ట్ అయిందా లేదా చెక్ చేద్దాం. టైప్ ls-la. ఇక్కడ చూడండి, యూనివర్సిటీ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. ఎప్పుడు క్రియేట్ అయింది? June 30, 924. ఇక్కడ చూడండి, 6th month, దట్ ఈస్ June 30th, 924. అండ్ ఇప్పుడు నేను యూనివర్సిటీ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ బికాస్ యూనివర్సిటీ ఫోల్డర్ లో మనము ఇంకా ఎలాంటి డేటా క్రియేట్ చేయలేదు. అలాగే టెర్మినల్లో యూనివర్సిటీ డైరెక్టరీని ఓపెన్ చేయాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? cd స్పేస్ యూనివర్సిటీ. క్లిక్ ఆన్ ఎంటర్. ls-la అని ఎంటర్ చేయండి.
ఇప్పుడు మనం యూనివర్సిటీ అనే డైరెక్టరీ లోపల ఉన్నాం. మనం పాత్ చెక్ చేయాలి అంటే ఏ కమాండ్ రన్ చేస్తాం? pwd ఎంటర్. ఇక్కడ చూడండి సి డ్రైవ్ లోపల యూజర్స్ అనే ఫోల్డర్ అండ్ యూజర్స్ అనే ఫోల్డర్ లోపల పీసీ అనే ఫోల్డర్ అండ్ పీసీ ఫోల్డర్ లోపల యూనివర్సిటీ అనే ఫోల్డర్ ఉంది. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో చెక్ చేద్దాం. ఇక్కడ అడ్రస్ బార్ పైన కర్సర్ ప్లేస్ చేస్తే మీకు పాత్ కనిపిస్తుంది. సి డ్రైవ్ యూజర్స్ పీసీ యూనివర్సిటీ కరెక్ట్ పాతే కదా. ఇక్కడ మనం యూనివర్సిటీ డైరెక్టరీలో ఉన్న డేటాని లిస్ట్ చేద్దాం. లిస్ట్ చేయాలి అంటే ఏ కమాండ్ రన్ చేస్తాం? ls-la. ప్రజెంట్ ఎలాంటి డేటా లేదు. లెట్ మీ క్లియర్ దిస్ పేజ్. టైప్ ls-la. మనకు ఫైల్ ఎక్స్ప్లోరర్ లో డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. టెర్మినల్లో డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డైరెక్టరీని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ mkdir. mkdir అంటే ఏంటి? మేక్ డైరెక్టరీ స్పేస్ డైరెక్టరీ నేమ్ ఏమని ఎంటర్ చేద్దాం? లెట్ మీ గో విత్ ఇంజనీరింగ్. నేను ఇంజనీరింగ్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఎంటర్. టైప్ ls-la. ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. టెర్మినల్లో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటా డైరెక్టరీనా కాదా అని ఎలా డిఫైన్ చేస్తాం? ఇక్కడ స్టార్టింగ్ లో డి అని ఉంటే అది డైరెక్టరీ. ఇంజనీరింగ్ అనే డైరెక్టరీ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో క్రియేట్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి యూనివర్సిటీ అనే ఫోల్డర్ లోపల ఇంజనీరింగ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. అండ్ నేను టెర్మినల్లో ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. mkdir స్పేస్ లెట్ మీ క్రియేట్ డైరెక్టరీ కాల్డ్ డిగ్రీ. క్లిక్ ఆన్ ఎంటర్. టైప్ ls-la. డిగ్రీ అనే నేమ్ తో డైరెక్టరీ క్రియేట్ అయింది. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో కూడా డిగ్రీ అనే నేమ్ తో ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉన్న డేటాని మనము గిట్ బాష్ టెర్మినల్ లో చూడొచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటి? ఫైల్ ఎక్స్ప్లోరర్ లో డేటా గ్రాఫిక్స్ రూపంలో ఉంటుంది, టెర్మినల్లో టెక్స్ట్ రూపంలో ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏమని చెప్పుకున్నాం? ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉన్న డేటాని గిట్ బాష్ టెర్మినల్ లో చూడొచ్చు అని చెప్పుకున్నాం. నాట్ ఓన్లీ గిట్ బాష్ టెర్మినల్, అదర్ లోకల్ టెర్మినల్స్ ని యూజ్ చేసి సేమ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు అండ్ చూడొచ్చు. లెట్ మీ షో యూ ద ఎగ్జాంపుల్. విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు సెర్చ్ బాక్స్ లో cmd అని ఎంటర్ చేయండి. దట్ ఈస్ కమాండ్ ప్రాంప్ట్. ఈ కమాండ్ ప్రాంప్ట్ ని యూజ్ చేసి సేమ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు అండ్ చూడొచ్చు. మనము గిట్ బాష్ టెర్మినల్ మాత్రమే యూజ్ చేద్దాం. మ్యాక్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు టెర్మినల్ యూజ్ చేయండి. సో మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి అంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? mkdir స్పేస్ డైరెక్టరీ నేమ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. లెట్ మీ ఓపెన్ ద ఇంజనీరింగ్ డైరెక్టరీ. టైప్ ls-la. ఇంజనీరింగ్ డైరెక్టరీ లోపల ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. లెట్ మీ క్లియర్ దిస్ పేజ్. టైప్ ls-la. ఇప్పుడు మనం ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అట్ ఏ టైం మల్టిపుల్ డైరెక్టరీస్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. mkdir స్పేస్ లెట్ మీ ఎంటర్ ద డైరెక్టరీ నేమ్ కాల్డ్ csc స్పేస్ EE స్పేస్ ECE. నేను ఇంజనీరింగ్ అనే డైరెక్టరీలో CSC EEE ECE నేమ్స్ తో 3 డైరెక్టరీస్ ని అట్ ఏ టైం క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఎంటర్. టైప్ ls-la. ఇక్కడ చూడండి అట్ ఏ టైం 3 డైరెక్టరీస్ క్రియేట్ అయ్యాయి. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో చెక్ చేద్దాం. ఓపెన్ ద ఇంజనీరింగ్ ఫోల్డర్. ఇక్కడ చూడండి 3 ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి. అట్ ఏ టైం మల్టిపుల్ డైరెక్టరీస్ ని క్రియేట్ చేయాలి అంటే ఏ కమాండ్ యూస్ చేయాలి? mkdir స్పేస్ మీకు నచ్చినన్ని డైరెక్టరీ నేమ్స్ ఇవ్వచ్చు విచ్ క్రియేట్స్ మల్టిపుల్ డైరెక్టరీస్. లెట్ మీ క్లియర్ దిస్ పేజ్. టైప్ ls-la. లెట్ మీ క్రియేట్ ఏ వన్ మోర్ డైరెక్టరీ. mkdir స్పేస్ డైరెక్టరీ నేమ్ కాల్డ్ IT. క్లిక్ ఆన్ ఎంటర్. టైప్ ls-la. IT అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. ఇక్కడ చూడండి నేను డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూపించలేదు. మనకు ఎలా తెలుస్తుంది డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా అని?
అగైన్ మనము లిస్ట్ చేయాలి. అప్పుడే మనకు డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా తెలుస్తుంది. సో మనము డైరెక్టరీ క్రియేట్ చేసిన వెంటనే డైరెక్టరీ క్రియేట్ అయ్యిందా లేదా అని ఎలా చెక్ చేయాలో చూద్దాం. mkdir స్పేస్ -v స్పేస్ డైరెక్టరీ నేమ్ కాల్డ్ csit ఎంటర్. ఇక్కడ చూడండి -v అంటే వర్బోస్. ఇక్కడ మనకు డైరెక్టరీ క్రియేట్ అయ్యిందా లేదా అని ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయ్యింది. బట్ ప్రీవియస్ గా మనము ఐటీ అనే డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వలేదు. సో డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలి అంటే -v యూస్ చేయాలి. దట్ ఈస్ వర్బోస్. -v యూస్ చేసినప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. టైప్ ls-la. ఇక్కడ చూడండి csit అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. ఒక డైరెక్టరీ క్రియేట్ అయిన వెంటనే ఇన్ఫర్మేషన్ ని చూడాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? mkdir స్పేస్ -v స్పేస్ డైరెక్టరీ నేమ్ విచ్ డిస్ప్లేస్ ఎ మెసేజ్ వైల్ క్రియేటింగ్ ద డైరెక్టరీ. ఇక్కడ -v అంటే వర్బోస్. లెట్ మీ క్లియర్ ద పేజ్. టైప్ ls-la. లెట్ మీ ఓపెన్ ద csc డైరెక్టరీ. టైప్ ls-la. ఇప్పుడు నేను CSC అనే డైరెక్టరీ లోపల సెకండ్ ఇయర్ అనే డైరెక్టరీని క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటి? యాజ్ వి ఆల్ నో mkdir స్పేస్ సెకండ్ ఇయర్. ఇలా క్రియేట్ చేస్తే ఏమవుతుంది? సెకండ్ అనేది ఒక డైరెక్టరీగా, ఇయర్ అనేది ఒక డైరెక్టరీగా టోటల్ 2 డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ సెకండ్ ఇయర్ అనేది ఒక డైరెక్టరీగా క్రియేట్ అవ్వాలి. సో ఒక డైరెక్టరీగా క్రియేట్ చేయాలి అంటే ఎలా చేయాలి? డబల్ కోట్స్ యూస్ చేయాలి. క్లిక్ ఆన్ ఎంటర్. టైప్ ls-la. ఇక్కడ మనం డబల్ కోట్స్ యూస్ చేసాము. సో సింగిల్ డైరెక్టరీగా క్రియేట్ అయ్యింది. ఒక నేమ్ మధ్యలో స్పేసెస్ ఉంటే ఆ నేమ్ ని ఒకే డైరెక్టరీగా క్రియేట్ చేయాలి అంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం? mkdir స్పేస్ నేమ్ ని డబల్ కోట్స్ లో రాయాలి. So that which create a directory whose name contains spaces. Let me clear the page. Let me go back to the university directory. ఇప్పుడు నేను యూనివర్సిటీ డైరెక్టరీ ఓపెన్ చేయాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే cd డబల్ డాట్. సో ఇలా ఎంటర్ చేస్తే మనం 1 స్టెప్ బ్యాక్ వెళ్తాం. అంటే ఎక్కడికి వెళ్తుంది? ఇంజనీరింగ్ డైరెక్టరీ లోపలికి వెళ్తాం. మన రిక్వైర్మెంట్ ఏంటి? యూనివర్సిటీ డైరెక్టరీ ఓపెన్ చేయాలి. అంటే ఏం చేయాలి? అగైన్ /డబల్ డాట్ ఎంటర్. ఇప్పుడు మనం యూనివర్సిటీ ఫోల్డర్ లోపల ఉన్నాం. టైప్ ls-la. ఇక్కడ చూడండి ఇప్పటి వరకు మనం డైరెక్టరీస్ ని ఎలా క్రియేట్ చేసాం? ఇంజనీరింగ్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసాం. ఇంజనీరింగ్ అనే డైరెక్టరీని ఓపెన్ చేసి CSC అనే డైరెక్టరీని క్రియేట్ చేసాం. అండ్ CSC అనే డైరెక్టరీ ఓపెన్ చేసి సెకండ్ ఇయర్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసాం. అలా కాకుండా ఇప్పుడు మనం ఒకే కమాండ్ యూస్ చేసి డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. mkdir స్పేస్ -p స్పేస్ డైరెక్టరీ నేమ్ కాల్డ్ మెడికల్. అండ్ ఈ మెడికల్ డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ MBBS డైరెక్టరీ. అండ్ ఈ MBBS డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ సెకండ్ ఇయర్. ఈ సెకండ్ ఇయర్ కి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? డబుల్ కోట్స్ యూస్ చేయాలి. అగైన్ ఈ సెకండ్ ఇయర్ డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ సెక్షన్ A. సో ఇక్కడ మనకి డైరెక్టరీస్ ఎలా క్రియేట్ అవ్వాలి? మెడికల్ డైరెక్టరీ లోపల MBBS డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. ఈ MBBS డైరెక్టరీ లోపల సెకండ్ ఇయర్ డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. అండ్ ఈ సెకండ్ ఇయర్ డైరెక్టరీ లోపల సెక్షన్ A అనే డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ -p అంటే పేరెంట్ డైరెక్టరీ. సెక్షన్ A పేరెంట్ డైరెక్టరీ ఎవరు? సెకండ్ ఇయర్ డైరెక్టరీ. ఈ సెకండ్ ఇయర్ పేరెంట్ డైరెక్టరీ ఎవరు? MBBS డైరెక్టరీ. ఈ MBBS పేరెంట్ డైరెక్టరీ ఎవరు? మెడికల్ డైరెక్టరీ. క్లిక్ ఆన్ ఎంటర్. టైప్ ls-la. ఇక్కడ చూడండి మెడికల్ అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. లెట్ మీ ఓపెన్ ద మెడికల్ డైరెక్టరీ. టైప్ ls-la
సో ఇక్కడ మెడికల్ డైరెక్టరీ లోపల ఏం క్రియేట్ అయి ఉండాలి, ఎంబీబీఎస్ డైరెక్టరీ. సో ఇక్కడ మెడికల్ డైరెక్టరీ లోపల ఎంబీబీఎస్ డైరెక్టరీ క్రియేట్ అయింది. దెన్ అగైన్ ఓపెన్ ద ఎంబీబీఎస్ డైరెక్టరీ, టైప్ LS-LA. ఎంబీబీఎస్ అనే డైరెక్టరీ లోపల సెకండ్ ఇయర్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. అగైన్ ఓపెన్ ద సెకండ్ ఇయర్ డైరెక్టరీ. ఇక్కడ చూడండి సెకండ్ తర్వాత రివర్స్ స్లాష్ ఉంది. ఎందుకు అంటే డైరెక్టరీ నేమ్ మధ్యలో స్పేస్ ఉంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. జస్ట్ మీరు 2 అని ఎంటర్ చేసి మీ కీబోర్డులో ట్యాబ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఫుల్ నేమ్ తీసుకుంటుంది. ఈవెన్ మ్యాక్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్న వాళ్ళకి కూడా సేమ్ ఆప్షన్ వర్క్ అవుతుంది. క్లిక్ ఆన్ ఎంటర్. టైప్ LS-LA. సెకండ్ ఇయర్ డైరెక్టరీ లోపల సెక్షన్ A అనే డైరెక్టరీ ఉంది. సో ఇలాగా సింగిల్ కమాండ్ యూస్ చేసి డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు. డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీని క్రియేట్ చేయాలి అంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం, mkdir-p, దట్ ఈస్ పేరెంట్ డైరెక్టరీ. దెన్ డైరెక్టరీ నేమ్ /డైరెక్టరీ నేమ్. ఇలా మీకు ఎన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేయాలి అంటే అన్ని డైరెక్టరీ నేమ్స్ ఇవ్వచ్చు, విచ్ క్రియేట్స్ నెస్టెడ్ డైరెక్టరీస్. లెట్ మీ క్లియర్ దిస్ పేజ్. టైప్ LS-LA. లెట్ మీ క్రియేట్ ఏ డైరెక్టరీ, mkdir స్పేస్ డైరెక్టరీ నేమ్ కాల్డ్ సెక్షన్ B. ఎంటర్. LS-LA. ఇక్కడ మనకు సెక్షన్ A డైరెక్టరీ అండ్ సెక్షన్ B డైరెక్టరీ ఉన్నాయి. ఇప్పుడు నేను సెక్షన్ A డైరెక్టరీ ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలి, ఇది వరకు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా CD స్పేస్ నేను జస్ట్ S అని ఎంటర్ చేశాను అండ్ నా కీబోర్డులో ట్యాబ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూస్తే జస్ట్ S అని టైప్ చేశాను అండ్ నా కీబోర్డులో ట్యాబ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇది హైఫన్ వరకు వచ్చి ఆగిపోయింది. ఎందుకని, ఇక్కడ చూస్తే సెక్షన్ A డైరెక్టరీ అండ్ సెక్షన్ B డైరెక్టరీస్ లో ఈ హైఫన్ వరకు కామన్ గా ఉంది కాబట్టి హైఫన్ వరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మనము ఏ డైరెక్టరీ ఓపెన్ చేయాలి అనుకున్నాము, ఏ డైరెక్టరీ. కాబట్టి ఇక్కడ ఏముంది, క్యాపిటల్ A. సో టైప్ క్యాపిటల్ A, దెన్ అగైన్ ట్యాబ్. సో ఇలాగా నేమ్ ఏదైనా కామన్ గా ఉన్నప్పుడు కంటిన్యూయేషన్ మనము ఎంటర్ చేయాలి. కంటిన్యూయేషన్ లో ఫస్ట్ లెటర్ ఎంటర్ చేసి అగైన్ ట్యాబ్ ఇవ్వాలి. సో మీరు డైరెక్టరీస్ ని ఇలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు ఫుల్ నేమ్ ఎంటర్ చేయకుండా. క్లిక్ ఆన్ ఎంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెడికల్ అనే డైరెక్టరీని ఓపెన్ చేయాలి. కమాండ్ ఏంటి, CD /. అంటే ఎక్కడికి వస్తుంది, సెకండ్ ఇయర్ కి వస్తుంది. అగైన్ /. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, MBBS. అగైన్ /. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, మెడికల్. సరిపోయిందా? క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు మెడికల్ డైరెక్టరీ ఓపెన్ అయింది. ఇలా కాకుండా మనం ఇంకొక మెథడ్ కూడా యూస్ చేయొచ్చు. అదేంటో చూద్దాం. ప్రీవియస్ డైరెక్టరీ ఓపెన్ చేయాలి అంటే కమాండ్ ఏంటి, CD-. చూడండి దీనికి ప్రీవియస్ పాత్ ఏంటి, ఇది. కాబట్టి మనకు ప్రీవియస్ పాత్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఈ కమాండ్ యూస్ చేయకుండా మెడికల్ డైరెక్టరీ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. CD ఇక్కడ ఏముంది, టిల్ట్ కమాండ్. సో టిల్ట్, మళ్ళీ ఏముంది, // దెన్ యూనివర్సిటీ U అని ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డులో ట్యాబ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అండ్ దెన్ మెడికల్ M ట్యాబ్ ఎంటర్. సో ఈ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఈ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు. మనకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ యూస్ చేయొచ్చు. దెన్ డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ ఓపెన్ చేయాలి అంటే కమాండ్ ఏంటి, CD, దట్ ఈస్ చేంజ్ డైరెక్టరీ. ఎంటర్. టిల్ట్ ఇస్ ద డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ. లెట్ మీ క్లియర్ దిస్ పేజ్. ఇప్పటి వరకు మనం డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఇంజనీరింగ్ ఫోల్డర్ లో ఉన్నాం. యూనివర్సిటీ ఫోల్డర్ ని ఓపెన్ చేద్దాం. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నేను యూనివర్సిటీ ఫోల్డర్ లోపల ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఎంటీ స్పేస్ లో మౌస్ యూస్ చేసి రైట్ క్లిక్ ప్రెస్ చేస్తాం. ఇందులో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. నేను ఫైల్ నేమ్ కాలేజ్ అని
ఎంటర్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఎంటర్. యూనివర్సిటీ ఫోల్డర్లో కాలేజ్ అనే నేమ్తో ఫైల్ క్రియేట్ చేశాము. ఇక్కడ క్రియేట్ చేసిన ఫైల్ టెర్మినల్లో ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ మన పాత్ ఏంటి? సి డ్రైవ్, యూజర్స్, పీసీ, యూనివర్సిటీ. లెట్ మీ ఓపెన్ ద సేమ్ పాత్ ఇన్ గిట్ బ్యాష్ టెర్మినల్. మనం ఏ పాత్ లో ఉన్నామో చెక్ చేయాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? pwd, దట్ ఈస్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సి డ్రైవ్, యూజర్స్, పీసీ అనే ఫోల్డర్ లో ఉన్నాం. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏ ఫోల్డర్ లోపల ఉంది? యూనివర్సిటీ. యూనివర్సిటీ అనే డైరెక్టరీ పీసీ డైరెక్టరీ లోపల ఉంది. డైరెక్టరీని ఓపెన్ చేయాలి అంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం? సిడి స్పేస్ డైరెక్టరీ నేమ్ ఏంటి? యూనివర్సిటీ. నేను జస్ట్ యు అని ఎంటర్ చేస్తున్నాను అండ్ కీబోర్డులో ట్యాబ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. చూడండి, ఆటోమేటిక్ గా ఫుల్ నేమ్ తీసుకుంది. పీసీ డైరెక్టరీలో యూనివర్సిటీ డైరెక్టరీ ఉంది అని నాకు ఐడియా ఉంది కాబట్టి నేను లిస్ట్ చేయకుండా డైరెక్ట్ కమాండ్ ఎంటర్ చేశాను. దిస్ ఇస్ నాట్ రైట్ వే టు లర్న్. ఎందుకు అంటే కొంతమంది ఫుల్ నేమ్ టోటల్ గా ఎంటర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యూనివర్సిటీ అనే నేమ్ ఎంటర్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ అనే నేమ్ లో ఇన్స్టెడ్ ఆఫ్ వై ఈ అని ఎంటర్ చేశాము అనుకుందాం. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఏమని చెప్తుంది? ఈ నేమ్ తో ఫైల్ కానీ డైరెక్టరీ కానీ లేవు అని చెప్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఫస్ట్ లిస్ట్ చేయండి. కమాండ్ ఏంటి? ls-la. ఇక్కడ చూడండి, యూనివర్సిటీ అనే ఫోల్డర్ ఉంది. ఇప్పుడు మనం యూనివర్సిటీ ఫోల్డర్ ని ఓపెన్ చేద్దాం. సిడి స్పేస్ యూనివర్సిటీ ఎంటర్. ఇప్పుడు మనం యూనివర్సిటీ డైరెక్టరీ లోపల ఉన్నాం. యూనివర్సిటీ డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ని చూడాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? ls-la. ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసిన ఫైల్ ఉంది. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఫైల్ అండ్ ఫోల్డర్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. టెర్మినల్లో ఎలా ఐడెంటిఫై చేస్తాము అని చెప్పుకున్నాం. స్టార్టింగ్ లో డి అని ఉంటే అది డైరెక్టరీ. స్టార్టింగ్ లో హైఫన్ అని ఉంటే అది ఫైల్. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలుసు. ఇప్పుడు టెర్మినల్ లో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్ మీ క్లియర్ దిస్ పేజ్. ls-la ఫైల్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటి? టచ్ స్పేస్ లెట్ మీ ఎంటర్ ద ఫైల్ నేమ్ కాల్డ్ admission.txt. క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు లిస్ట్ చేయండి ls-la. ఇక్కడ చూడండి, admission.txt అనే ఫైల్ క్రియేట్ అయ్యింది. సేమ్ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో కనిపిస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, admission.txt. సో ఫైల్ క్రియేట్ అయ్యింది. ఇంకొక ఫైల్ ని క్రియేట్ చేద్దాం. ఫైల్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటి? టచ్ స్పేస్ లెట్ మీ క్రియేట్ ఏ ఫైల్ కాల్డ్ student.txt. ఎంటర్. లిస్ట్ చేయండి ls-la. స్టూడెంట్ అనే ఫైల్ క్రియేట్ అయ్యింది. ఫైల్ ని క్రియేట్ చేయాలి అంటే కమాండ్ ఏంటి? టచ్ స్పేస్ ఫైల్ నేమ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ఫైల్. లెట్ మీ క్లియర్ దిస్ పేజ్. ls-la. నెక్స్ట్ కమాండ్ ఏంటో చూద్దాం. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉన్న ఫైల్స్ యొక్క కంటెంట్ ఎలా చూస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, student.txt లో ఉన్న డేటాను చూడాలి అంటే ఏం చేయాలి? student.txt ఫైల్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ప్రజెంట్ ఎలాంటి డేటా లేదు. అలాగే టెర్మినల్లో ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ చూడాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? cat స్పేస్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఏంటి? student.txt. ఎంటర్. చూడండి, ఫైల్లో ఎలాంటి డేటా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, student.txt ఫైల్లో సమ్ ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేద్దాం. మై నేమ్ ఈస్ రామ్. ఇక్కడ నేను మై నేమ్ ఈస్ రామ్ అని ఎంటర్ చేశాను. సేమ్ డేటా టెర్మినల్లో కనిపిస్తుందో లేదో చూద్దాం. నేను కీబోర్డులో అప్ యారో మార్క్ పైన క్లిక్ చేశాను. మనము ప్రీవియస్ గా రన్ చేసిన కమాండ్స్ చూపిస్తుంది. ఎంటర్. ఇక్కడ చూడండి,
కంటెంట్ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇంకొక ఫైల్ ని ఓపెన్ చేద్దాం. క్యాట్ స్పేస్ అడ్మిషన్ డాట్ టీఎక్స్టీ ఎంటర్. ఇక్కడ చూడండి, నో డేటా. ఎందుకు? అడ్మిషన్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఎలాంటి డేటా లేదు. సో మనము క్యాట్ కమాండ్ యూస్ చేసి ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ చూడొచ్చు. ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ చూడాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్ విచ్ ఈస్ యూజ్డ్ టు రీడ్ అండ్ డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ ఎ ఫైల్. దట్స్ ఆల్ ఫర్ today's class. Thank you for watching. See you in the next session. Bye bye.